ఈ అబ్బాయి ఎలాంటి కోడింగ్‌నైనా, ఎలాంటి దాన్నైనా సరే ఈజీగా హ్యాక్ చేసేయగలడు. అయితే ఈ అబ్బాయి వాళ్ళ సార్‌ది ఫోటోషాప్ చేస్తాడు. లిప్‌స్టిక్ యాడ్ చేసి అందరికి పెట్టేస్తాడు. మొత్తం స్కూల్ అంతా కూడా వ్యాపిస్తుంది. దాంతో అందరూ నవ్వుతారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా గ్రేడ్స్ అన్ని కూడా మార్చేసి మంచిగా మార్చేస్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అలాగే వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి బాగా తిట్టేస్తాడు. మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని. వాళ్ళ అమ్మగారు ప్లీజ్ క్షమించండి, మా కొడుకుని క్షమించండి అని చెప్పి చాలా చాలా ఏడుస్తారు. దాంతో వాడి టాలెంట్ ఎక్కడా కూడా నిరూపించదు. అప్పుడు వాడు ఏదైనా కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసి బాగా గెలవాలనుకుంటాడు. అప్పుడు ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్ తెచ్చుకుంటాడు. పార్ట్ టైమ్ జాబ్‌లో బాగా కష్టపడతాడు. ఎంత బాగా కష్టపడి ఎక్స్ట్రా వర్క్ చేసినా సరే వాళ్ళ బాస్ అస్సలు డబ్బులు ఇవ్వడు. అలాగే చెప్తాడు, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, నీకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి. అంతే వాడికి చాలా కోపం వచ్చి అయితే సరే అని చెప్పి వాడి సర్వర్ అంతా కూడా బ్రేక్ చేసేస్తాడు. చేసేది ఏం లేక వాడికి డబ్బులు ఇస్తారు. తర్వాత వాడు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ పెద్ద పెద్ద హ్యాకర్స్ అందరూ కూడా వస్తారు. ఈ కాంపిటీషన్ లో వాళ్ళ 3 ఫైర్ వాల్స్ కూడా క్రాక్ చేస్తే వాళ్ళే విన్నర్ అని చెప్తారు. అయితే ఈ అబ్బాయి పార్టిసిపేట్ చేస్తాడు. ఫస్ట్ వచ్చి నించుంటాడు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అప్పుడే ఇంకా మిగతా పార్టిసిపేట్స్ కూడా వస్తారు. అయితే ఈ అబ్బాయి హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో చూస్తుండగానే ఫస్ట్ ఫైర్ వాల్ ని క్రాక్ చేసేస్తాడు. అప్పుడు ఆ వాళ్ళందరిది కూడా క్రాక్ చేయడంతో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఏంటి ఇలా జరిగింది, ఇచ్చి మేము ఎలిమినేట్ అయిపోయామా అని చెప్తారు. వావ్, ఈ అబ్బాయి ఏంటి చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి అందరూ చూస్తారు. దాంతో చూస్తుండగానే ఆ అబ్బాయి సెకండ్ ఫైర్ వాల్ కూడా ఈజీగా క్రాక్ చేసేస్తాడు. దాంతో చాలా టెన్షన్ పడతారు. అయ్యో మనకు అవమానం జరుగుతుందేమో, 3వ ఫైర్ వాల్ కూడా ఈ అబ్బాయి క్రాక్ చేస్తే అని చాలా టెన్షన్ గా అందరూ చూస్తారు. అప్పుడు ఈ అబ్బాయి మళ్ళీ క్రాక్ చేయడానికి చూస్తే అది అవ్వదు. దాంతో టైం అయిపోతుంది, దేవుడా ఏం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. అయినా సరే అది ఫెయిల్డ్ అని వస్తుంది. దాంతో ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు. టైం చాలా తక్కువగా ఉండడంతో ఆలోచిస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అరే ఓన్లీ అటాకింగ్ మీదకి వెళ్ళకు, ఏదైనా డిఫెండ్ చేయడానికి ప్రొటెక్ట్ చేసుకో అనేసరికి ఆ అబ్బాయి స్పెషల్ గా ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేసుకుంటాడు. క్రియేట్ చేసి ఆ తర్వాత అటాక్ చేయడంతో ఆ ఫైర్ వాల్ మొత్తం కూడా క్రాక్ అయిపోతుంది. దాంతో మూడింటిని కూడా ఈజీగా క్రాక్ చేసి ఆ అబ్బాయి నెంబర్ 1 పొజిషన్ కి వచ్చి అందరినీ కూడా బీట్ చేసేస్తాడు. తర్వాత వీళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు, ఇంత ఈజీగా ఎలా క్రాక్ చేశాడు అని. ఆ అబ్బాయికి $10 million బహుమతిగా ఇస్తారు. అలాగే నిన్ను మేము మా కంపెనీలో హైర్ చేసుకుంటామని చెప్పగానే ఆ అబ్బాయి లేదు నేను ముందుగా మీ కంపెనీలో జాయిన్ అవుదాం అన్నప్పుడు మీరు నాకు ఇవ్వలేదు, అందుకని నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకోవట్లేదు, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. సబ్స్క్రైబ్.